అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ధనుర్రాశి వాడికి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. చాలా బాగుంటుందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. అంతేకాకుండా మీకు ఏమైనా బాకీలు ఉంటే అవి రావడము, లోన్స్ ఉంటే లోన్స్ రావడము, అలాగే ఏమైనా మీకు ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడు అదే ఏ విధంగా బిజినెస్ ద్వారా కానీ ఏ విధంగా ధనం విషయం ఇబ్బంది పడరు. మీరే చాలామందికి డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీకు డబ్బులకి ప్రాబ్లమే ఉందండి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్యలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కుటుంబంలో మంచి అభివృద్ధి ఉంటుంది. సింగర్స్గా బాగా రాణిస్తారు మీరు. అంటే సింగర్స్గా రాణించడం అంటే అర్థం ఏంటంటే ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవుతారు. మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ముఖవర్చస్సు, కంఠధ్వని, అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు అద్భుతంగా ఉంది. అందుకనే కదండి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్గా ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ మనం యాంకర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి అందరికి కూడా మంచి ఆదాయ వనరులు పర్ఫెక్ట్గా బాగున్నాయి. మీరు కూడా షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళకి తోబొట్టు వాళ్ళకి బాగుంటారు. వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తుంటారు. కొత్త కొత్త వెంచర్స్ని మీరు స్టార్ట్ చేయడము, లేకపోతే కొత్త కొత్త ఆలోచనలు రావడము, వాటిని కార్యరూపం దాల్చడము, 10 మందికి ఉపయోగపడే ఐడియాలు మీకు రావడము గ్రేట్ అసెట్. అని మీకు కష్టపడి పనిచేయడంలో మీ తర్వాతే ఎవరైనా అంత అద్భుతంగా దీక్షగా పట్టుదలగా పనిచేస్తారు. అది గ్రేట్ అసెట్. అది గ్రేట్. అందరూ చేస్తారనుకోండి, మీకు మరింత పట్టుదల ఎక్కువ. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, ఎదుటి వాళ్ళ సలహాలు ఇవ్వడములో ముందుంటారు మీరు. తెలివైన వాళ్ళు, జ్ఞాపక శక్తి ఎక్కువ. సరే, అవన్నీ పక్కన పెడితే రవి బుధుడు చతుర్థ భావంలో ఉన్నారండి. ముఖ్యంగా 5 ప్లానెట్స్ ఉన్నాయి. ముందు రవి బుధుడి గురించి మాట్లాడుకుందాం. చతుర్థ భావంలో రవి బుధులు ఉంటే చక్కటి విద్య వస్తుంది. అలాగే మీరు సపోజ్ విద్యలో పాటు మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి చెప్పుకుందాము. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, తల్లిగారి యొక్క ప్రేమ బాగుంటాయి. వాహన యోగము, గృహయోగము, ఆభరణాలు కూడా యోగము ఉన్నాయి. బుధ శుక్రులు చతుర్థ భావంలో ఉన్నారు. బుధ శుక్రులు చతుర్థ భావంలో ఉన్నారంటే కళారంగంలో కూడా అభిరుచి ఉంటుంది, మీకు నైపుణ్యం కూడా ఉంటుంది కళారంగంలో. కానీ ఇక్కడ చతుర్థ భావంలో రాహు, చతుర్థ భావంలో శని, విడివిడిగా చెప్పుకుందాం. చతుర్థ భావంలో రాహు ఉంటేట ధనాన్ని విపరీతంగా ఇస్తాడు. ధనాన్ని, ఆభరణాలను ఇస్తాడు, కానీ అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేడు. చూసారా, మనం చతుర్థంలో రాహు ఉన్నాడు, చీచి బాబోయ్ అనుకోకూడదు. ఉన్నాడు, ఆయన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవ్వడంలో మాత్రం ఖచ్చితంగా ఇస్తాడండి ఆయన. పైగా విదేశాలు కూడా తీసుకెళ్తాడు తెలుసా. ఉన్న భూమి నుంచి, మాతృభూమి నుంచి విదేశాలు వెళ్ళడానికి కూడా రాహువే కారకుడవుతాడు. మీ జాతకాలు కూడా చూసుకోండి, విదేశ పర్యటన చేయబోతున్నారు. కొద్ది కష్టాలతో కూడుకున్నటువంటి విదేశ పర్యటన అని అంటాం. సరే, మరి శని చతుర్థ భావం శని ఉన్నాడు కదా, అర్ధాష్టమ శని అలా ఉన్నాడు. శని ఉన్నాడు, అర్ధాష్టమ రాహు కూడా. సో శని వల్ల ఏమవుతుందంటే చదువులో ఆటంకాలు, తల్లిగారికి అనారోగ్య సమస్యలు, విద్యలో అభివృద్ధి లేకుండా వెనకబడిపోతూ ఉండడము, వాహనాలు కొనాలన్నా, గృహాలు కొనుక్కోవాలన్నా, భూములు కొనుక్కోవాలన్నా ఏదో ఒక అవరోధాలు రావడము, ఎక్కువ ప్రైసెస్ ఉండడము, దాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవడము జరుగుతూ ఉంటుంది. బద్ధకము, తెలివితేటలు లేకుండా ఉండడము, సమయానికి భోజనం చేయలేకపోవడము, పెట్టిన వస్తువులు ఎక్కడో మర్చిపోవడము, ఇవన్నీ ఏదో ఉంటుందని. కానీ శని చతుర్థ భావంలో అప్పుడు మంచి చేయడు. శని శుక్రులు చతుర్థ భావంలో అంత అద్భుతంగా శుక్రుడు చేస్తాడు, కానీ శని మాత్రం చేయడండి. ఈ విధంగా మీకు ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే అద్భుతమైన చదువులు వస్తాయి. అది వేరే విషయం. పంచమ స్థానంలో రవి ఉన్నాడు. పంచమ స్థానంలో రవి ఉన్నాడంటే జనరల్గా 14వ తారీఖు నుంచి రవి ఎగ్జాల్టేషన్ ఉంటాడు. భాగ్యాధిపతి నాన్నగారు, మీ నాన్నగారు ఒక పొజిషను భాగ్యస్థానంలో ఉన్నాడు. నాన్నగారికి అభివృద్ధి ఉంటుంది, నాన్నగారికి ఆయుష్ ఉంటుంది, నాన్నగారి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది అని శాస్త్రం. అలాగే పంచమ స్థానంలో కనుక రవి ఉంటే ఒకే ఒక పుత్రుడు ఉంటాడు. చూసుకోండి, అది దేవతాల గ్రహం. దేవుడి యొక్క ప్రభావం వల్ల మీకు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఒక సంతానం అంటే పుత్ర సంతానం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు రాజకీయ రంగంలోనూ, పొలిటికల్ రంగంలోనూ అంటాం కదా, రాజకీయ రంగం అంటే వాటిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగంలో, కళారంగంలో మీరు అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు ఎక్కువ. తర్వాత షేర్ మార్కెట్లో అంటే స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, అదొకటి. స్పెక్యులేషన్ అంటాం కదా, దాంట్లో కూడా మీకు కలిసి వచ్చే అంశమని ఖచ్చితంగా చెప్పచ్చు. పంచమ స్థానంలో రవి అద్భుతమైనటువంటి కొడుకుంటాడు. కొడుకుల ద్వారా ధనయోగము, కొడుకుల ద్వారా మీకు అభివృద్ధి ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చండి. మీకు కురు ప్రభావం వలన
మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆయన కేంద్రాధిపత్యం వచ్చింది కాబట్టి గురుడు 6వ భావంలో కూడా యోగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 6, 8, 12 స్థానాల్లో కూడా కేంద్రాధిపత్య పాపి కురుబుధులు యోగిస్తారు, మంచి చేస్తారు. సో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించినా సరే గురుడు మీకు మంచి చేస్తాడు. అనారోగ్య సమస్యలు కానీ దూరం చేయడము, అంటే అనారోగ్య సమస్యలు కానీ కాదు, అనారోగ్య సమస్యలు దూరం చేయడము, రోగ బాధలు లేకుండా రుణ సౌకర్యాలు కలిగిస్తూ రుణాలు కూడా ఎలా తీర్చాలో మార్గాలు చెప్తూ చక్కటి అవకాశాలు కల్పిస్తాడు. మేనమామలకి బాగుంటుంది. సప్తమాధిపతి 4వ భావం అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తారని అర్థం. మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. 7వ భావంలో 1, 2 తారీఖుల్లో మిథున రాశిలో కుజుడున్నాడు. మిథున రాశిలో కుజుడున్నా సరే విదేశాలు వెళ్తారు ఉంటాయి. ఈ జాతకంలో శాస్త్రం చెప్పబడింది. సో ఈ విధంగా మీకు అవకాశాలు 1, 2 తారీఖుల్లో మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే 8వ స్థానంలో అంటే ఇంకోసారి చెప్పాలంటే భార్యాభర్తల యొక్క అనురాగము అనురాగ దాంపత్యము జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా చక్కగా కుదురుతాయి. వివాహ వేడుకలు మీ ఇంట్లో చేసుకుంటారు. వాహన యోగము, దీన్నే 7వ స్థానాన్ని అదృష్ట స్థానము, కళత్ర స్థానము, విజయస్థానం, సక్సెస్ స్థానం అంటాం. అన్ని రంగాల్లో మీరు విజయంలో ఉంటారు. విహారయాత్రలు చేస్తారు. 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజు దోషం, యాక్సిడెంట్స్ అవుతుంటాయి. యాక్సిడెంట్స్ అవ్వడము, జలగండం ఉండడము అవకాశాలు ఉన్నాయండి. ఇంతకుముందు శని కూడా 8వ స్థానంలో 4వ భావం ఉండడం వల్ల కూడా మీనరాశిలో ఉండడం వల్ల కూడా కొద్దిగా జలగండం ఉంది. 8వ స్థానంలో కుజుడు ఉంటే అంత మంచిది కాదు. జలం గండం అంటే నిజంగా భయంకరమా కాదు. మీ జాతకాల ప్రకారము చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని అర్థం. అలాగే వ్యాపారాలు కూడా అంత అద్భుతంగా ఏం సాగవండి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ కోర్టు రిలేటెడ్ కానీ లేకపోతే చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. మీరు ఏదైనా భాగ్యస్థానాధిపతి అంటే రవి పర్ఫెక్ట్గా బాగున్నాడు కాబట్టి ఇందాక చెప్పినట్టుగా నాన్నగారికి బాగుంటుంది. ఆస్తిపాస్తులు పెంచుతారు, విదేశాలు వెళ్తారు, ఉన్నతమైన విద్యరీత్యా లేదా మీ అబ్బాయిలు చూడడం కోసం, మీ నాన్నగారిని చూడడం కోసమో, మీ నాన్నగారిని మీరు చూడడం కోసం విదేశాలు తెప్పించుకుంటారు. ఆయన వస్తారు, రప్పించుకుంటారు, విదేశాలు వెళ్తారు ధనురాశి వాళ్ళకి. అంతేకాకుండా చదువులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముఖ్యంగా తీర్థయాత్రలు చేసుకుంటూ చాలా బాగుంటారు. చదువులో ఉన్నతమైన చదువులు రీచి విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అయిపోవడానికి, అలాగే విదేశాల్లో షూటింగ్లు అంటారు కదా సినిమాలు, వాటికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తీర్థయాత్రలు పర్ఫెక్ట్గా చేయడము, గంగా స్థాన అదృష్టం మీకు దక్కబోతోంది. ఏదేమైనా ఉద్యోగ భద్రత ఎక్కువ అండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత, అలాగే వాళ్ళకి ఆదాయ వనరులు, అలాగే వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఎక్కువ. ఎందుకంటే దశమస్థానంలో కేతు ఉండడము, దశమస్థానానికి 5 గ్రహాలు చూడడము, గురుగ్రహం కూడా చూడడం వలన 10th హౌస్ కర్మస్థానం వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. అందుకే చాలామంది రాజకీయ నాయకులు కూడా పదవులు రావడానికి, వాళ్ళ మాట విలువ పెరగడానికి అవకాశాలు ఎక్కువ. 10th హౌస్ బ్రహ్మం కదంటే అద్భుతం. అంతేకాకుండా ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు, అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి, లాయర్స్కి అంటే అడ్వకేట్స్, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురుబలం చాలా ఉండాలి. ఖచ్చితంగా బాగుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం జరుగుతూనే ఉంటుంది కేతు వల్ల. ఖచ్చితంగా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే ఉద్యోగస్తు అంటే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగంలో పై అధికారుల చేత మన్ననలు, మీరే ఒక అధికారి, మీ అధికారి చేత మన్ననలు, లేడీస్ కూడా చెప్తున్నానండి, అధికారి అంటే ఆఫీసర్ అని అర్థం. ఖచ్చితంగా చాలా బాగుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి లాభాలు కూడా చాలా అద్భుతంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాభాలు అధికంగా ఉన్నాయి. మీరు చేస్తున్న వ్యాపారాలు చాలా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా గురుదృష్టి 12వ భావానికి ఉండడం వలన తీర్థయాత్రలు చేయడము, అలాగే మంచి మంచి వాటి కోసం ధనం ఖర్చు చేయడము, సన్మానాలు జరగడము, సన్మానాలు జరుగుతుంటాయి, సన్మానాలు జరగడము, అలాగే మీకు విదేశాల్లో కూడా ఆదరాభిమానాలు ఎక్కువగా ఉండడము, గుడులకి గోపురాలకి ధనం సహాయం చేయడము, అలాగే చెరువులు బావులు అంటాం సరే అవి తవ్వించడం వలన అదృష్టం ఉందండి. ముఖ్యంగా 12వ భావానికి మంచి మంచి వాడికి మాత్రమే ఎక్స్పెన్సివ్గా చాలా ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా మీ రాశి వాడికి బాగుంది. ముఖ్యంగా ధనుర్ రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఆయన ఆరాధన, ఆయన కళ్యాణం చేయించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ నెలలోనే
శ్రీరామనవమి, భద్రాద్రి రాముడు ఆయన యొక్క కళ్యాణము, అలాగే 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క వారి యొక్క కళ్యాణాలు, 12వ తారీఖు పౌర్ణమి, ఇవన్నీ వస్తున్నాయండి. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి దుఃఖాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుండి నడిపించేవాడు, నేను ఉన్నానని చెప్పేవాడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆయన్ని మనం పూజిద్దాము, సర్వవేళలా మనకి రక్షగా ఉండేట్టుగా ఆయన్ని వేడుకొందాము. సో శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఉండాలని, దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.